సువార్త 9వ అధ్యాయము 18వ వచనంలో మరి యాయీరు ఇంటికి వెళ్ళిన దేవుడు, ఇక్కడ యాయీరు ఇంటికి దేవుడు వెళ్ళాడు. ఒక అధికారి యాయీరు యేసయ్య దగ్గరికి వచ్చాడు. చాలా బాధలో ఉండి వచ్చాడు. అతని దుఃఖం ఎవరు కూడా తీర్చలేరు, అతని కష్టాన్ని ఎవరు కూడా తీర్చలేరు. ఇంట్లో గొల్లుమని ఏడుపు తప్ప, తన హృదయంలో ఏడుపు తప్ప, తన భార్యలో ఏడుపు, తన కుటుంబంలో ఏడుపు తప్ప ఆ కుటుంబాన్ని ఓదార్చే నాదుడు భూమి మీద ఏ నరుడు కూడా లేడు. ఈ యాయీరు కున్న విశ్వాసము ఈ రాత్రి ప్రతి ఒక్కరికి ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇలాంటి విశ్వాసం లేకుండా ఏదో వచ్చామా పోయామా అని అనుకుంటే ఈరోజు సమస్యలు తీరవు. ఈరోజు మన పరిస్థితులు మీరు చూడండి. కష్టం వస్తేనే దేవుడు అంటున్నారు, సుఖముంటే దేవుడు లేడు. మీకు బాధ వస్తేనే దేవుడు అంటున్నారు, బాధ లేకపోతే దేవుడు మీద పేరు కూడా మీరు ఎత్తుతులేదు. దేవుని వాక్యం ఏమని చెబుతుందంటే, చూడండి, మీరు నడిచినప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. మీరు కూర్చునేటప్పుడు మీ బిడ్డలకు వాక్యం చెప్పాలి. త్రోవను నడిచినప్పుడు, రాత్రి పడుకునేటప్పుడు, ప్రతి దినము ప్రతి చోట దేవుడు మాటలు నువ్వు మాట్లాడాలి. రెండోది నీ బిడ్డలు కూడా మాట్లాడాలి. అప్పుడే దేవుడు మీతో ఉన్నాడంటకు రుజువని ఇక్కడ దేవుడు నీతో తేటగా చెబుతున్నాడు. ఇప్పుడు యాయీరు ఎందుకు వచ్చాడంటే చాలా బాధ. ఆ బాధను ఏ నరుడు కూడా తీర్చలేడు. అంత బాధతోనూ అంత విశ్వాసముతోనూ యేసయ్య దగ్గరికి వచ్చి ఆయనకు మ్రొక్కాడంటండి. రాగానే ఏం చేశాడు? ఆయనకు దగ్గర సాగిల పడిపోయాడు. అయ్యా, నాకెవరు కూడా దిక్కు లేదయ్యా, ఏ దిక్కు దగ్గరికి నేను వెళ్ళలేదు, ఏ మనుషుడిని నమ్ముకోలేదు, నన్ను నేను నమ్ముకోలేదు, నా ఇంట్లో వాళ్ళ మాట నేను వినలేదు, నేను ఎవరితో చెప్పకుండా నీ దగ్గరికి వచ్చేసాను. నువ్వు శక్తిమంతుడు, నువ్వు సహాయం చేయగలిగిన వాడవని నీ దగ్గరికే వచ్చాను తప్ప నేను ఎవరి దగ్గర కూడా వెళ్ళలేదు అని అతను యేసయ్య దగ్గరికి యాయీరు వచ్చి ఆయనకు మ్రొక్కి, అయ్యా, నా కుమార్తె చచ్చిపోయింది, నా కుమార్తె చచ్చిపోయింది, నా కుమార్తె దగ్గరికి వచ్చి నువ్వు అలాగ ముట్టుకుంటే చాలు, నా కుమార్తె చచ్చిపోయిన నా కుమార్తె బ్రతుకుతానిదని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. చచ్చిపోయిన నా కుమార్తె బ్రతుకుతుంది, నాకు పూర్తి నమ్మకం చేత నేను నీ దగ్గరకు వచ్చానయ్యా, దయచేసి నువ్వు మా ఇంటికి రాయ్యా అని దేవుణ్ణి యాయీరు, ఒక అధికారి, దేవుణ్ణి బతిమలాడుకున్నాడు. ఇప్పుడు రండి, ఆమేన్. చర్చికి వచ్చి ఏదో నామకార్థంగా వచ్చినంత మాత్రాన దేవుడు మీతో వస్తాడా? ఈరోజు ఇళ్లల్లో కార్యాలు ఎందుకు జరగటల్లా? ఆగిపోయిన కార్యాలు చాలామంది ఇళ్లల్లోని. చాలామంది పనులే వైపే చూస్తున్నారు. కొందరైతే చూడండి వాళ్ళ ఆస్తి వైపే చూసుకుంటున్నారు. కొంతమంది అయితే ఆభరణాల వైపే చూసుకుంటున్నారు. కొందరైతే వారినే చూసుకుంటున్నారు. కొందరైతే ఇగో మా బంధువుల కంటే కొంచెం చాలా నేను మెరుగాన్ని కొందరు చూసుకుంటున్నారు. కొందరైతే చూడండి అటు ఇటు చూసుకుంటూ భూ సంబంధంగానే చూసుకుంటున్నారు. భూ సంబంధంగానే లోకాన్ని వెతుకుతున్నారు. కానీ ఇంట్లో స్తుతి లేదు. ఇంట్లో దేవునికి ఏకాంతంగా ప్రార్థన చేసి రోజు కృతజ్ఞతాస్తుతులు చెప్పేవారు లేరు. ఐదవడికి భార్య ఎడమకము, భర్త ఎడమకము.
వీళ్ళిద్దరి మధ్యలో పిల్లలు ఎడమొఖము. వీళ్ళని సరిచేసిన వాళ్ళు ఇంట్లో సరైన వాళ్ళు లేరు. నువ్వు సరిగ్గా ప్రభు సన్నిధిలో నిలబడితే నిన్ను బట్టి ఐదవుడికి నీ పిల్లలు నిలబడతారు, నిన్ను బట్టి నీ భార్య కూడా నిలబడుతుంది. నిలబడేవాడు ఉంటేనే కదా వారందరూ సరిచేస్తారు. ఇంట్లో ఒక్కడు కూడా నిలబడకుండా సరిచేసేవాడు ఎలాగుంటాడు? అందుకని ఇంట్లో ఒక్కడు నిలబడితే అబ్రహాంలాగా మీ ఇల్లంతా ఆశీర్వదించబడుతుంది. మీరు ఎవరన్నా కోపపడినా, మీ భర్త కోపడినా మీకు కోపం రాదు, మీ భార్య కోపడినా మీకు కోపం రాదు, మీ పిల్లలు కోపడినా మీకు కోపం రాదు, బయటోళ్ళు కోపపడినా అస్సలు నీ ముఖంలో నవ్వే తప్ప కోపం అనేది ఎక్కడ కూడా రాదని దేవుని ఆత్మ నీతో స్పష్టంగా మాట్లాడుతుంది. ఈరోజు చిన్న మాట అంటే కోపమే, పెద్ద మాట అంటే ఇంకా పెద్ద కోపం వచ్చేస్తుంది. అంటే నువ్వు సరిగ్గా దేవునితో సావాసం లేదు కాబట్టి నీకు విశ్వాసం ఉండలేదు, నీలో మంట దేవుడు ఇంకా మండించాలని దేవుడు కోరుకుంటుంటే మండించేవాడి దగ్గర కొన్ని గంటలు నిలబడి ప్రార్థన చేసేవాళ్ళు కరువైపోయిందండి. సీరియల్ మీద ఆసక్తి ఉంది, సెల్ ఫోన్ల మీద ఆసక్తి ఉన్నది, ఆ ప్రేమించే చూడండి ఆ ప్రియుడు కొరకు ఆసక్తి ఉంది, ప్రేమించే ఈ ప్రియురాల కొరకు ఆసక్తి ఉంది. ఈ లోక సంబంధమైన ఆసక్తులు మనలో కనపడుతున్నా కానీ దేవుని సన్నిధి అంటే ఆసక్తి చాలామందికి తక్కువైపోతుంది. అందుకే దేవుని ఆత్మ నీతో మాట్లాడుతుంది. ఆమేన్. ఇప్పుడు నీకు ఎలాంటి విశ్వాసం ఉండాలి? యాయీరుకున్న విశ్వాసము ఈరోజు సంఘాల్లో ఉంటే అనుకునే కార్యాలు యేసునామంలో ఆయనే జరిగించేస్తున్నాడు. యేసునామంలో దేవుడు జరిగిస్తున్నాడు. నువ్వు కార్యాల వైపు పరిగెత్తొద్దు, కార్యాలు చేసేవాడు పాదాలు పట్టుకో, కార్యాలు చేసే దేవుని సన్నిధిలో నువ్వు నిలబడు. దేవుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు నీ కుటుంబంలో దేవుడు నీకు ఇస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు నీతో తేటగా మాట్లాడుతున్నాడు. అయితే యాయీరు వచ్చి, అయ్యా నువ్వు నా ఇంటికి రా అని యాయీరు దేవుని బతిమలాడుకుంటే యేసయ్య అతనుకున్న విశ్వాసాన్ని చూశాడు. అతనిలో ఏమి విశ్వాసం ఉంది? కుమార్తె చచ్చిపోతే ఇంట్లో వాళ్ళు అందరూ గొల్లుమని ఏడుస్తుంటే కుమార్తె చచ్చిపోయిందని కుమార్తె దగ్గర ఏడవకుండా కుమార్తెను బ్రతికించే ఒక దేవుడున్నాడని నా దగ్గరికి వచ్చాడు అని విశ్వాసాన్ని చూశాడు. ఎవరో? యేసయ్య. ఈరోజు నీ విశ్వాసాన్ని కూడా చూస్తున్నాడు కదా. నువ్వు ఇల్లు కొనాలనుకుంటున్నావు, నా దేవుడు ఇస్తాడని నీకు నమ్మకం ఉంది కాబట్టి ఆ ఇల్లు నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. నీకు స్వస్థపరిచే దేవుడు నాకున్నాడని నీకు విశ్వాసం ఉంటే ఇప్పుడే నా దేవుడు నీలో ఎలాంటి రోగమునైనా బాగు చేసే దేవుడు నీ దగ్గరికి వచ్చి నిన్ను స్వస్థపరుస్తాడు. అందుకే నువ్వు ఎప్పుడు కూడా అటు తిరగొద్దు, ఇటు తిరగొద్దు. యేసయ్య పాదాలు పట్టుకొని దేవుని మందిరంలో నమ్మకంగా నువ్వు నిలబడటానికి ప్రయత్నించి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఈ రాత్రి హెచ్చించటానికి ఈ మాటలు నీ ముందు పెడుతున్నాడు. అందుకే ఇప్పుడు యాయీరు ఎవరు పాదాలు పట్టుకున్నాడు? ఎవరు భూమి మీద ఎవరు పాదాలు పట్టుకోలేదు. తన ఇంట్లో వాళ్ళ దగ్గరతో ఏమి చెప్పలేదు. కార్యం చేసేవాడిని ఇంటికి తీసుకొస్తున్నాడు. ఈరోజు మీ ఇళ్ళల్లో ఈరోజు దేవుడి మందిరానికి వచ్చా, నువ్వు కార్యం చేసేవాడు మీ ఇంట్లోకి రావాలి. ఈరోజు మీ సమస్య ఏదైనా కానీ, మీ అప్పు ఏదైనా కానీ, నీ రోగం ఏదైనా కానీ, నీ కోర్టు సమస్య ఏదైనా కానీ, నీ బిడ్డల సమస్యగా నీకు ఉండొచ్చేమో కానీ వాళ్ళందరూ మార్చేవాడు నీ మధ్యలో ఉన్నాడు. అందుకే నువ్వు దేవుడితో ఉండాలని ఈరోజు వాక్యమై ఉన్న దేవుడు తేటగా మాట్లాడుతున్నాడు. అందుకే ఎవరి దగ్గరికి వెళ్ళి బతిమలాడవద్దు, దేవుడి దగ్గర బతిమలాడుకో. దేవుడు నీకు న్యాయం చేస్తాడని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో ఎక్కడ కూడా న్యాయం లేకపోవచ్చాము కానీ దేవుడి దగ్గర నీకు న్యాయం ఉంది. అందుకే ఇప్పుడు హైకోర్టులో న్యాయం జరగలేదనుకోండి, మనం ఎక్కడికి వెళ్తాము? సుప్రీంకోర్టుకి వెళ్తాము. సుప్రీంకోర్టులో కూడా న్యాయం జరగలేదు అనుకోండి, ఆమేన్, ఇగో న్యాయవంతుడైన యేసయ్య పాదాలు పట్టుకొని నువ్వు న్యాయం చేయమని అడిగితే ఖచ్చితంగా దేవుని మందిరంలోకి వచ్చిన నీకు న్యాయం జరిగిస్తాడు.
అందుకే మన దేవుడి పేరే న్యాయాధిపతి అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకే దేవుడి దగ్గరికి వచ్చిన నువ్వు మొరపెట్టిన ప్రతి మొర్రకు నా దేవుడి జవాబు ఈ సంవత్సరం ఇవ్వబోతున్నాడు. నువ్వు చూస్తావు, కళ్ళారా చూస్తావు. ఎందుకంటే ఆయన కార్యాలు నీ కళ్ళకు కూడా ఇది నిజమా అబద్ధమా అన్నట్టు ఉంటుంది. నమ్మలేని గొప్ప కార్యాలు నా దేవుడు నీ పట్ల చేయబోతున్నాడు. నీ ఉపవాసాలన్నీ పరలోకంలో ఉన్నాయి, నీ ప్రార్థనలన్నీ పరలోకంలో ఉన్నాయి, నీ కానుకలన్నీ పరలోకంలో ఉన్నాయి, నీ దశంభాగాలన్నీ పరలోకంలో ఉన్నాయి, నీ కృతజ్ఞత అర్పణలన్నీ పరలోకంలో ఉన్నాయి. పరలోక వాకిట్లు నీ కొరకు నా దేవుడు ఇప్పబోతున్నాడు. ఈరోజు నువ్వు చూస్తావు, నిన్ను ఆశీర్వదించటం నువ్వు చూడబోతున్నావు, నువ్వు దీవించబడటము నువ్వు కళ్ళారా చూస్తావని వాక్యమై ఉన్న దేవుడు ఈరోజు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. యాయీరు యేసయ్యను బతిమలాడుకున్నాడు, నా ఇంటికి రండి తండ్రి, నా ఇంటికి రాయ్యా అని హృదయంలో ఉంచి అతడు బతిమలాడుతున్నాడు. ఈరోజు పెదాలతో బతిమలాడుకున్న వాళ్ళని చూసాము, పెదాలతో ప్రార్థన చేసే వాళ్ళు చూసాము, పైకి ప్రార్థన చేసేవాళ్ళు చూసాము, హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేసేవాళ్ళు సంఘాల్లో కరువైపోయారండి. అందుకే దేవుడు బాధపడుతున్నాడు మిమ్మల్ని గురించి. నేను ఇన్ని కార్యాలు చేస్తున్నానే, ఇన్ని అద్భుతాలు చేస్తున్నానే, ఈ సంవత్సరం చూడలేక అనేక మంది ఇగో పోయిన సంవత్సరం పాత సంవత్సరంలో అనేక మంది చచ్చిపోయారే, ఈ సంవత్సరం అన్నా మీరు మారతారని, ఈ సంవత్సరం అన్నా నాకు దగ్గర అవుతారని, ఈ సంవత్సరం అన్నా మీ హృదయాలు నాకు ఇస్తారని, ఈ సంవత్సరం అన్నా నా సన్నిధిలో ఒక స్థిరత కలిగి నా సన్నిధిలో మీరు నిలబడతారని మీ కొరకు నేను ఈ సంవత్సరం మీకు ఇచ్చాను. ఎందుకు తెలుసా? మిమ్మల్ని దేవుడు అంతగా ప్రేమిస్తున్నాడు. ఎవరు ప్రేమించలేనంత ప్రేమ ఆ దేవుడే నీకు ప్రేమను చూపిస్తున్నాడు. అందుకే ఆ ప్రేమించే వాడి దగ్గర నువ్వు నిలబడితే నీకు ఏది కూడా తక్కువ అనేది ఉండదు, ఏది కూడా కొదువు ఉండదు. నీ కుటుంబాన్ని బహుగా ఈరోజు దీవించటానికి ఈరోజు ప్రభువే స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. అయితే దేవుడు చూడండి, దేవుడు యాయీరుతో పలంగా ఇంటికి వెళ్ళిపోయాడండి. యాయీరుతో పలంగా ఇంటికి వెళ్ళిపోయాడు. యాయీరు యేసయ్యను తన ఇంటికొచ్చినంత వరకు విడిచిపెట్టలేదు యాయీరు. ఈరోజు దేవుని మందిరానికి వచ్చావు, ఒకవేళ నీ ఇంటికి రావటం లేదేమో, ఏమైనా పాపం నీకు అడ్డుకున్నదేమో, ఏదైనా శాపం అడ్డుకున్నదేమో, ఏదైనా అబద్ధం అడ్డుకున్నదేమో, ఏదైనా హెచ్చింపు అడ్డుకున్నదేమో, ఈ లోకంలో ఎక్కడన్నా నువ్వు పడిపోతున్నావేమో, లేకపోతే నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావేమో, లేకపోతే నిన్ను నువ్వు గర్వించుకుంటున్నావేమో. వద్దు. ఆ గర్వం అనేది ఎవరి సంబంధమైనది? పరలోకంలో ఒకప్పుడు ప్రధాన దూతగా ఉండి దేవునికి నాకేంటి తక్కువ అని హెచ్చించుకుంది. పరలోకంలో ఉండి దేవుడు త్రోసేసేట. ఈరోజు నువ్వు హెచ్చించుకుంటే దేవుని ఆత్మ నీలోంచి బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళిపోతే ఇంకా నీ కన్నీరు రాదు, చర్చి మీద ఉండదు, ఆయుధ బూతులు వచ్చేస్తాయి, చెప్పించడం వచ్చేస్తుంది, వారవలేని తనం వచ్చేస్తుంది, ఈరుసు వచ్చేస్తుంది, కపటం వచ్చేస్తుంది, గొడవలు వచ్చేస్తుంది. దేవుడు అన్నిట్లో లోకం అన్నిట్లో నిలబడతాం, దేవుని మందిరంలో మాత్రం నిలబడవు. ఏ ఆత్మ పొంద నీ మీద? గర్వం అనే దురాత్మ నీ మీద ఉన్నప్పుడు ఆ దురాత్మ అన్ని చోట్ల ముందుంటుంది, కానీ దేవుడు అంటే వెనక పెట్టేస్తుందండి. అందుకే ఈరోజు నిన్ను నువ్వు పరిశీలించుకొని ఎప్పుడుకప్పుడే సబ్బుతో నీ ముఖాన్ని ఎంత అందంగా కడుక్కుంటావో వాక్యం ద్వారా నీ హృదయాన్ని కడుక్కో. ప్రార్థన ద్వారా నువ్వు కడుక్కుంటే ఎప్పుడుకప్పుడే ఇల్లును శుభ్రం చేసుకుండి కొలిది పరలోకం నుండి ఆశీర్వాదాలు నీ ఇంట్లో దిగొస్తాయి. నాకు ఇది ఇయ్యయ్యా అని అడగొద్దు, అడగవసరలా. నా దేవుడు నిన్ను అడగకుండానే నువ్వేది తింటావో ఆయనకు బాగా తెలుసు. అన్నిటిని దేవుడు నీ కొరకు సృష్టించాడు. మరి నీకేం తక్కువ చేశాడు దేవుడు చెప్పండి? అన్నీ దేవుడు నీకు ఇస్తున్నాడు. నెలొచ్చి దేవుడికి మిగిలిపోతున్నాయి.
ఒకప్పుడు పావుకిలో ఆ బియ్యం కొనుక్కునే మన బతుకులో ఈరోజు బ్యాగులు ఉన్నాయండి. ఇది ఎంత ఆశీర్వాదం! ఒకప్పుడు అప్పులతో ఎంతో బాధపడుతున్న నీవు ఈరోజు అప్పులు తొలగించాడు. ఇంతకంటే గొప్ప కార్యం ఏముంది చెప్పు? ఈరోజు నిన్ను తలగా ఉంచుతున్నాడు, కానీ ఎప్పుడు కూడా తోకగా నిన్ను ఉంచలేదు. తోకగా ఉన్న నిన్ను దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. ఎప్పుడన్నా కృతజ్ఞత ఉందా? పై మాటలు మాట్లాడతావు వద్దు. పై మాటలు మాట్లాడి దేవుని ఆశీర్వాదం పోగొట్టుకోవద్దు. ఎవరితో మాట్లాడినా హృదయంలోంచి అవునంటే అవునను, కాదంటే కాదని మాటలు నీ నోటంట ఈరోజు వచ్చునుగాక. ఇప్పుడు యాయీరు ఇంటికి దేవుడు వెళ్తున్నాడండి. యాయీరు దేవుడిని తీసుకొని వెళ్తున్నాడు. ఈరోజు దేవుడు మీ వెనక మీ ఇంటికి వచ్చేవాళ్ళు. ఈరోజు మీ ఇళ్ళకు మీ ఇంటికి వచ్చేస్తే ఎంత దేవుడు మీ ఇంటికి వచ్చేసిన వెంటనే మీ ఇంట్లో ఏ సమస్య ఉన్నదో అది చూస్తాడు. ఇప్పుడు దేవుడు నువ్వు అడగొద్దు. మనలాగా అత్తగారు ఏమిచ్చారా, మామగారు ఏమిచ్చారా, నాకు సైకిల్ పెట్టలేదు, నాకేమో తాడు చేపించలేదు, నాకు ఇది పెడతానన్నారు, అది పెట్టలేదు. మనము అల్లుడు అడుక్కునేటట్టు ఉండకూడదు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎలాగుంటాడంటే, మనము అడగకుండానే మనన్నీ ఎరిగిన దేవుడు నీకు కావలసినన్నీ నా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. నేనంటా నువ్వు దేవుడిని నమ్ముకున్నా కానిచ్చి నేను ఒక్క మాట మీరు వినండి. ఎవరు కూడా, ఏ అల్లుడు కూడా అత్తగారు ఏం పెట్టారా, మామగారు ఏం పెట్టారని నువ్వు ఎప్పుడు కూడా చూడొద్దు. దయచేసి నువ్వే మీ అత్తగారికి మామగారికి పెట్టినంత, నువ్వే ఇతరులకు పెట్టినంతగా నా దేవుడు నిన్ను దీవిస్తున్నాడు. అది క్రైస్తవుడు అంటే. వాళ్ళు నాకు పెట్టేదేంటి, నేను పెడతాను. నా దేవుడు నాతో ఉన్నాడు. అది మన దేవుడు మన ఇంట్లోకి వస్తే మనం ఇతరులకి పంచిపెట్టేస్తామండి. బైబిల్ అదే చెప్పింది. వారు అక్కర కొలిది పంచిపెట్టారంట. ఈరోజు నువ్వు కూడా పంచిపెట్టినంత రీతిలో నా దేవుడు నిన్ను దీవిస్తున్నాడు. ఆమేన్. మన దేవుడు సర్వ సంపదలకి గని, సర్వ సంపదలకి ఆశీర్వాదకర్త, సర్వ జీవకోటికి అధిపతి, సర్వజీవానికి దేవుడు నమ్ముకున్న సామాన్యమైన దేవుడు కాదీనా. సర్వశక్తిమంతుడు. అంత గొప్ప దేవుడు నువ్వు నమ్ముకున్నాక నిన్ను నా దేవుని సన్నిధిలో నువ్వు నిలబడితే నువ్వు ఇచ్చేటట్టే ఉంటావు, కానీ తీసుకునేటట్టు నా దేవుడు చేయడు. ప్రతి అప్పు కొరకు నేను సన్నిధిలో, దేవుని సన్నిధిలో ప్రార్థనా పరులు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. అప్పులు దేవుడు తొలగిపోతున్నాయి, రోగాల దేవుడు తొలగిపోతున్నాయి, సమస్యల దేవుడు తొలగిపోతున్నాడు. ఆరిపోయిన ప్రతి బిడ్డను దేవుడు వెలిగిస్తున్నాడు. ప్రతి ఒక్కరికి సొంత గృహాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. అందుకే ఆ దేవుడు అన్నీ ఇచ్చేవాడు. ఆయన పాదాలు పట్టుకోండి, ఆయన పాదాలు పట్టుకుని ఏడుపు. నీ ప్రార్థన జీవితం రోజు ధూపం పైకి ఎగసి వెళ్ళిపోవాలి. ధూపము అలా ప్రార్థన చెయ్యి. అవసరం వచ్చినప్పుడే ప్రార్థన చేస్తావు. నువ్వే మనిషివా? యేసునామములో అలా ఉండకూడదని ప్రేమతో దేవుడు గర్దిస్తున్నాడు. అందుకే దేవుని దగ్గర మనం ఉంటే దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని వాక్యమై ఉన్న దేవుడు నీతో మాట్లాడతా. అసలు నీలో దేవుడు ఉంటే అసలు నువ్వు ఎందుకు వెళ్ళలేదు? ఇంటికాడ ఎందుకు కూర్చున్నావు? బంధువుల దగ్గర ఎందుకు కూర్చున్నావు? స్నేహితుల దగ్గర ఎందుకు కూర్చున్నావు? ఆ కొంపలో ఎందుకు కూర్చున్నావు? ఈ కొంపలో ఎందుకు కూర్చున్నావు? పరిగెత్తుకుని యేసయ్య దగ్గరికి వెళ్ళి అంటాడు దేవుడు, నా సన్నిధికి రా. నువ్వు అక్కడెక్కడ తిరిగితే నీకు ఆశీర్వాదం ఉండదు. నా సన్నిధిలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తేనే నేను నిన్ను దీవిస్తాను. దేవుని ఆత్మ, ఇందాక నేను మాట్లాడానే, అలాగా దేవుని ఆత్మ మీ దేవుడు మీ హృదయంలో, మీ ఇంట్లో, మీ హృదయం అని ఇంట్లో ఉంటే ఈ దేవుని ఆత్మ మిమ్మల్ని ఏం చేస్తుంది? అస్సలు శుక్రవారం ఉపవాస ప్రార్థన మానవదు. ఆదివారం ఎంత బిజీగున్నా దేవుని సన్నిధికి నీకు వెళ్ళాలి. నేను ఈ సన్నిధి నీకు ఇచ్చాను, ఈ సన్నిధిలో నీకు కార్యాలు చేశాను, ఈ సన్నిధిలో నేను స్వస్థపరిచాను, ఈ సన్నిధిలో నీకు గృహాన్ని ఇచ్చాను, ఈ సన్నిధిలో నిన్ను ఇగో ఉన్నతమైన స్థానంలో నేను నిలబడితే నువ్వు ఆశ అక్కడిక్కడ ఎందుకు తిరుగుతున్నావు? నేనున్నా కాడ నువ్వు వెళ్ళాలి కదా అంటాడు దేవుడు. ఈరోజు చాలామంది ఆశీర్వాదాలు ఎందుకు పోగొట్టుకున్నా తెలుసా?
అటు ఇటు తిరిగి 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 ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు. దేవుడు ఉన్న కాడ వెళ్తే మనకి దేవుడు వద్దన్నా నా దేవుడు నేను దీవిస్తాడా, వద్దన్నా నేను ఆశీర్వదిస్తాడా. అందుకని అంటాను, తల్లి కంటే, తండ్రి కంటే, భార్య కంటే, భర్త కంటే, అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెల కంటే, నీ శరీరం కంటే, నీ ప్రాణం కంటే, నీ ఆత్మ కంటే నా దేవుడు గొప్పోడు. అది కావాలి. అందుకే ప్రభు ఆత్మ నీతో నాతో మాట్లాడుతుంది. అందుకే ఆయన్ని మనం ఎక్కువగా ప్రేమించేవారుగా మనం ఉండాలని వాక్యమై ఉన్న దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అయితే యాయీరు ఇంటికి దేవుడు వచ్చేసాడండి. యాయీరు ఇంటికి దేవుడు వచ్చేసాడు. వచ్చేసి ఇంటి ముందు నిలబడ్డాడు. ఎక్కడ నిలబడ్డాడో? ఇంటి ముందు నిలబడ్డాడు. ఇంటి లోపలికి వెళ్ళలేదు. ఇంటి లోపలికి వెళ్దామని వచ్చాడు దేవుడు. ఈ ఇంటి లోపలికి వెళ్ళకుంటే ఇంటి బయటే ఉన్నాడు. ఆ ఇంటికి అధికారైన యాయీరుతో చెబుతున్నాడు, యాయీరు, నీ ఇంట్లోకి నేను అడుగు పెట్టాలంటే ఈ తాగుబోతోళ్ళను బయటకు పంపించన్నాడు దేవుడు. ఎవరిని పంపించమన్నాడో? వీళ్ళు తాగేసి ఏడుతున్నారు, దొంగ ఏడుపులు ఏడుతున్నారు వీళ్ళందరూ. ఆమేన్. ఎవరు ఏడుతున్నారు? నిజంగా ఏడితే దేవుడు ఒప్పుకుందుడు. వాళ్ళు డబ్బులు తీసుకొని తాగేసి ఏడుతూ మొదలుపెట్టారు. వీళ్ళందరూ గోల చేసేస్తున్నారు కొంపలో. ఈ గోల చేసేవాళ్ళు, ఈ నటించేవాళ్ళు, ఈ నటన కలిగిన వారు, ఈ వేషధారులందరూ కొంపలోంచి బయటకు రావాలి. అప్పుడు నీ ఇంట్లోకి నేను వస్తాను, లేకపోతే రానన్నాడు. ఈరోజు చాలామంది కుటుంబాల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇంటి బయటే ఉంటున్నాడు, కానీ దేవుడు ఇంటి లోపలికి రావట్లా. మనం సరి చేసుకోవాలి వాక్యం ద్వారా. ఎందుకు నేను దీవించబడతలేదు, ఎందుకు నేను అనుకునే కార్యాలు జరుగుతులేదు, ఎందుకు నాకు నిద్రమొత్తం వస్తుంది, ఎందుకు నాకు సోమర్తనం వస్తుంది, ఎందుకు నాలో ఆసక్తి ఎందుకు తగ్గిపోతుంది, నేను ఎందుకు ఉపవాసం ఉండలేకపోతున్నాను, ఎందుకు నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, నా దేవుడికి నాకు ఏ పాపం అడ్డుందో నువ్వు పరిశీలించుకొని ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. లేకపోతే రెండు ప్రభా అన్నంత వరకు నీ దేవుడు రాడండి. నీ కార్యాలకి నీ పాపమే అడ్డుకుంది. ఈరోజు నీ కార్యాలకి నీ పాపమే అడ్డుకుంటుంది. ఆ పాపాన్ని ఈరోజు యేసు నామములో తొలగిపోవునుగాక. ఇప్పుడు యాయీరుతో దేవుడు చెబుతున్నాడు, ఇదిగో ఈ గోల చేసే వాళ్ళు ఇంట్లో ఉంటే నేను బయట ఉంటాను, నేను లోపల రానన్నాడు. ఈ గోల చేసే వాళ్ళందరినీ ఈ అధికారి యాయీరు బయటకు పంపించేశాడండి. బయటకు పంపించేసి అప్పుడు వీళ్ళందరూ ఎప్పుడు బయట పంపించేశాడు, అప్పుడు యేసయ్య ఆమెను బయట పంపించేసావా, రండి ప్రభా ఇప్పుడు రండి అని అన్నాడా? బయటకు పంపించేసాంటనే యేసయ్య లోపలికి వచ్చేసాడండి. నువ్వు పాపాన్ని విడిచిపెట్టుకుని ఒక్క క్షణమే పరిశుద్ధాత్మని ఆవరించేస్తాడు. ఈరోజు దేవుని ఆత్మ నిన్ను ఆవరిస్తలే తెలుసా? ఆవరించటం లేదు దేవుని ఆత్మ. ఈరోజు అదే అభిషేకము ఈరోజు నిన్ను ఆవరిస్తుంది. అడుగు, దేవుణ్ణి అడుగు. ఏ పాపాన్ని విడిచిపెట్టుకోలేకపోతున్నా ఆ పాపం కొరకు విడిచిపెట్టుకునేటట్టు ప్రార్థన చేయి. నువ్వు అడగొద్దు, నా దేవుడు నీ అప్పులన్నీ దేవుడు తొలగిస్తాడా. నువ్వు అడగొద్దు, నువ్వు ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్ముడే ప్రార్థనలో నిన్ను నడిపించేస్తాడు. పరిశుద్ధాత్ముడే ఇదిగో నీకు తెలియలేని ఉచ్చరింప సౌఖ్యము కానీ మూల్గులతో ప్రార్థన చేస్తావు. ఎప్పుడు ప్రార్థన చేస్తా? పాపాన్ని విడిచిపెడితేనే. పాపం ఉన్నంత వరకు దెయ్యం నీలో ఉంటుంది, ప్రార్థన చేయనవద్దు. ఈ దరిద్రం ఏంటో తెలుసా? పడుకుంటే రాత్రి నిద్ర వచ్చేస్తుంది, పగల నిద్ర వచ్చేస్తుంది ఈ దెయ్యం ఉన్నంత వరకు. అదే పరిశుద్ధాత్మ ఈ పాపాన్ని విడిచిపెట్టుకుంటే ఆమేన్, అస్సలు నీకు రాత్రులు పగళ్ళు ఎంత ప్రార్థన చేసినా ఇంకా చెయ్యాలి.
ఆమేన్. ఒక ఖాళీ లేని వ్యక్తి దావీదు, ఒక దేశానికి రాజు అయిన దావీదు దినానికి 7 సార్లు స్తుతిస్తున్నాడు, 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. ఎంత ఐదవుడికి ఇదిగో ఎంత బిజీయో. ఇప్పుడు పగలంతా దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు, రాత్రులంతా చూడండి పగలంతా రాజ్య పరిపాలన, పగలంతా 7 సార్లు దేవుని స్తుతించటం, 3 సార్లు ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఇది సరిపోదని ఆమేన్ రాత్రంతా దేవుడితో గడుపుతున్నాడండి. ఒక్క రాత్రి కాదు, ఆమేన్, ఒక్క రాత్రి కాదు, మనక సంవత్సరానికి ఏదో ఒక్కసారి వస్తాం. ఈరోజు నా దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకే పరిశుద్ధాత్మ నీతో స్పష్టంగా మాట్లాడుతుంది. అయితే యాయీరు ఇంట్లోనికి దేవుడు వచ్చేసాడండి. యాయీరు ఇంట్లోకి దేవుడు వచ్చేసి ఆ యాయీరు కుమార్తె మంచం మీద ఏమై ఉంది? చచ్చిపోయి ఉంది, చనిపోయి ఉంది. అయితే యేసయ్య వచ్చి ఈమె పడుకుంది, చచ్చిపోలేదు అన్నాడు. ఈమె పడుకుందా? చచ్చిపోయిందా? అక్కడి నుంచి ఏడుతుంటే ఈమె లేస్తుంది కదా, అమ్మాయి లెగు, అమ్మాయి లెగు, అబ్బాయి లెగు అని పడుకున్న వాళ్ళని మనం లేపుతామా లేపమా? మరి ఇందాక దాకా ఏడిచారు కదా వీళ్ళందరూ, ఒక్కడన్నా ఆ ఏడుపుకి ఈమె వినపడ్డదా? మరి లెగాలి కదా, లేగలేదు. ఆమేన్. అయితే ఇప్పుడు నువ్వు నేను పిలిస్తే రాదు, లెగరవు. ఆమేన్. నా దేవుడు అమ్మాయి పడుకున్న వాళ్ళు లేపినట్లు, అబ్బాయి రే లెగురా, అమ్మా లెగు అంటే మనము పడుకున్న వాళ్ళు లేచి కూర్చుంటారు, నేనున్నాను అంటారు, ఏంటి మాట్లాడుతున్నావు అంటారు. అయితే యేసయ్య ఆ నిద్ర వచ్చుడని చచ్చిపోయిన ఆ పాపని ముట్టుకొని లెగు అనగానే యేసయ్య యాయీరింట్లోకి అడుగు పెట్టగానే చచ్చిపోయిన తన కుమార్తె లేచింది. ఈరోజు నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా ఎవరింట్లో ఉన్న నిద్రమత్తులు ఉన్నాయా? ఇంకా ఆరిపోయిన వాళ్ళు ఉన్నారా? ఇంకా ఆసక్తి లేని వారు ఉన్నారా? ఇంకా దేవుణ్ణి నా అవసరానికి వస్తే చర్చికి వస్తున్నారా? అవసరం లేకపోతే 5 చర్చికి మానేస్తున్నారా? దేవుని సన్నిధిలో నిలబడలేని వారు ఉన్నారా? అయితే ఈరోజు నువ్వు చచ్చిన స్థితిలో యాయీరు కుమార్తెలాగా ఉన్నావు. అందుకే యాయీరు కుమార్తె లాగా నువ్వు ఉన్నావు కాబట్టి, యాయీరు ఇంట్లో దేవుడు లేడు కాబట్టి, యాయీరు దేవుణ్ణి తీసుకొచ్చాడు కాబట్టి చచ్చిపోయిన తన కుమార్తె లేచింది. ఈరోజు ఆత్మీకంగా నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావేమో, ప్రార్థన లేని స్థితిలో ఉన్నావేమో, ఆసక్తి లేని స్థితిలో ఉన్నావేమో, కృతజ్ఞత లేని స్థితిలో ఉన్నావేమో, నామకార్థమైన స్థితిలో ఉన్నావేమో. ఈ రాత్రి అందుకే నువ్వు లెగాలి, దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. ఇదంతా నాది కాదు, ఇదంతా నీదే ప్రభువా అని దేవుని స్తుతించు. అందుకే యాయీరు ఇంట్లోకి వచ్చిన దేవుడు యాయీరు బతిమలాడుకునేటట్లు మీ ఇంట్లో నీ భర్త, నీ భార్య, నీ పిల్లల, నీ అన్నదమ్ముల, నీ అక్క చెల్ల, లేకపోతే నువ్వా ఒకవేళ ఆరిపోయి ఉన్నావా, అయ్యా రండయ్యా నా ఇంటికి రండయ్యా అని యాయీరు బతిమలాడుకునేటట్లు, ఒక అధికారి బతిమలాడుకునేటట్లు ఈరోజు నువ్వు కూడా దేవుని బతిమలాడుకో. దేవుడిని వస్తాడు, పడిపోయిన నిన్ను పైకి లేపుతాడు. నువ్వు పోగొట్టుకున్న ఆశీర్వాదాలు దేవుడు మరలా తిరిగి నీకు ఇస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడి ఉన్నాడు. దేవుడి ఇటు మాటలు మన ఎన్నికల్లో దేవుడు దీవించునుగాక. ప్రార్థన. కళ్ళు మూద్దాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉందాం. ఆకాశం వైపు చేతులెత్తు, ఆకాశం వైపు చేతులెత్తు. ప్రభువా, నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడారు. నిజమే, మా ఇంట్లో లేవు నువ్వు. ఇల్లు అంటే నీ దేవుని, ఇదిగో నీ హృదయమే ఆయన ఇల్లు, నీ హృదయమైన ఆలయము. నీ హృదయమైన ఆలయంలో ఈరోజు దేవుడు ఆలయంలోకి వచ్చిన నీవు, నీ హృదయమైన ఆలయంలోకి దేవుడు రావాలి. ఇప్పుడు చచ్చిన కుమార్తెను దేవుడు లేపాడు లేక ఇంట్లోకి రాగానే. ఆ ఇంట్లో మరణం లేదు,
ప్రభా 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 నా హృదయంలోకి రండయ్యా, నా హృదయంలోకి రండయ్యా అని బతుకులాడుకునేటట్టు